ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి, 5,300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. తల్లి అప్పటి వరకు సర్వేలు చదువుతాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తే మీకు బాగా తెలుసులేండి. సర్వేలు ఎక్కడ చూసినా కుప్పం కన్నా కొంచెం వెనకబడి ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ప్రచారంగా వచ్చా, మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూశానో, నేను బాబు గారికి చెప్పా, ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, మంగళగిరి కన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. ఒక్క ఓటనా? కుర్రోళ్ళు స్పీడ్ ఎక్కువ మీకన్నారు ఆయన. కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజార్టీతో ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించారు. చాలామందికి తెలియదు తల్లి, ఎన్నికల ముందల చాలామంది నన్ను 2 స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు. మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, పార్టీ ఇబ్బంది పడుతుంది అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా. ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరి నియోజకవర్గం నానాడు చెప్పా తల్లి. అమ్మా ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసేదానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదేవిధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి, అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా